విశాఖలో దీపావళి సందడి మొదలైంది. కొద్దిసేపటి క్రితమే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో ఈ దీపావళి బాణసంచా అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఈ యూనివర్సిటీ గ్రౌండ్స్లో దాదాపు కూడా 350 దుకాణాల వరకు ఏర్పాటు చేసుకోవడానికి సంబంధించి జీవీఎంసీ అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్లో అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం నుంచి అమ్మకాలు ప్రారంభమైనటువంటి పరిస్థితి చూస్తున్నా. కాకుండా ఈ దుకాణాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా దీనికి సంబంధించి చాలా స్పష్టమైనటువంటి నియమ నిబంధనలను అధికారులు జారీ చేయడం జరిగింది. ప్రతి షాప్కి మధ్య గ్యాప్ ఉండాలి. అదేవిధంగా అనుకోని విధంగా ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే కనుక సహాయ చర్యలు చేయడానికి సంబంధించి వాటర్ అదేవిధంగా ఇసుక డ్రమ్స్ వంటిని ముందస్తుగానే ఏర్పాటు చేసుకోవాలని సూచించిన నేపథ్యంలో వ్యాపారులు దుకాణదారులందరూ కూడా దానికి తగ్గట్టుగా ఇక్కడ అమ్మకాలు సాగిస్తున్నారు. మరోవైపు ఈ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్తో పాటుగా కూడా గాజువాక అదేవిధంగా మధురవాడ పెందుర్తి ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా జీవీఎంసీ అధికారులు ఫైర్ సిబ్బంది కూడా దుకాణదారులకు లైసెన్సులు జారీ చేయడంతో అమ్మకాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. దీపావళికి సంబంధించి ఇంకా 2 రోజులు సమయం ఉన్న నేపథ్యంలో 3 రోజుల ముందుగా ఈ రోజు నుంచే ఈ అమ్మకాలు ప్రారంభం అవడంతో వ్యాపారులంతా కూడా పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుందని ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఈ దుకాణదారులు పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది అనుకుంటున్న సమయంలోనే వాతావరణ శాఖ మరో వార్త చెప్తూ ఉంది. రానున్న 3 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం కారణంగా 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. అయితే ఈ వర్షాలు ఎక్కువగా కూడా ఉదయం అదేవిధంగా రాత్రి సమయాల్లో కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో బాణసంచా అమ్మకాలకు సంబంధించి ఏదైనా ప్రభావం చూపుతుందా అనే అనుమానాలు కూడా వ్యాపారుల్లో వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ కూడా ఏదేమైనా గత కొన్నేళ్ల నుంచి అనుభవరీత్యా చూస్తే కనుక దీపావళి సమయానికి ఖచ్చితంగా తెరపనిస్తున్న నేపథ్యంలో తమ వ్యాపారాలకు సంబంధించి ఇటువంటి ఇబ్బంది ఉండదని ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ బాణసంచా అమ్మకాలకు సంబంధించి ఇటువైపు వ్యాపారులు అమ్మకాలు సాగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో రంగంలో దిగి ఎక్కడైనా సరే లైసెన్స్ లేకుండా బాణసంచాలో అమ్మకాలు చేస్తున్న వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలను జారీ చేశారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటుగా మరికొన్ని విభాగాలు కూడా పూర్తి స్థాయిలో రంగంలో దిగి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న గాజువాక అదేవిధంగా 1 టౌన్ మరికొన్ని ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు మరికొన్ని పోలీస్ విభాగాలు రంగంలో దిగి తనిఖీలు చేసిన నేపథ్యంలో అక్కడక్కడ లైసెన్స్ లేకుండా బాణసంచా అమ్మకాలు చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎక్కడా కూడా అనధికారికంగా ఈ షాపులు లైసెన్స్ లేని వాళ్ళ దగ్గర ఎక్కువ భారీ మొత్తంలో ఈ మందుగుండు సామాగ్రి అది కూడా నిల్వ చేయడం ప్రమాదకరం. అదేవిధంగా అలాంటి చోట్ల ప్రజలెవరూ కూడా కొనుగోలు చేయవద్దు. ప్రభుత్వం ఏదైతే లైసెన్స్ జారీ చేసిందో వాళ్ళ దగ్గర మాత్రమే కొనుగోలు చేయాలని సూచించడం జరిగింది. మరోవైపు బాణసంచా రేట్లకు సంబంధించి కూడా జీఎస్టీ తగ్గించినప్పటికీ పెద్దగా మార్పులు లేవు. కొన్ని భారీ మొత్తంలో కొనుగోలు చేస్తుంటే కనుక ఖచ్చితంగా కొంత స్వల్పమైన మార్పు మాత్రం కనిపించే అవకాశం ఉంటుందని చెప్పి బాణసంచా వ్యాపారులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ నరేష్తో విక్రమ్, 10 టీవీ, వైజాగ్.